మరి కేటీఆర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మరి నిరసనలు వ్యక్తం చేసే విధంగా కూడా వాళ్ళు కదిలి వస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్లాక్ కార్డులను కూడా వాళ్ళు బ్లాక్ బ్యానర్ క్లాత్లను యూజ్ చేసే వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి హరీష్ రావు విషయానికి వస్తే కూడా బీఆర్ఎస్ భవన్ నుంచే ఆయన మొత్తం కూడా సమీక్షించనున్నారు విచారణ అనేది కూడా తెలుస్తూ ఉంది మీడియా ఛానళ్ల ద్వారా కూడా. అదేవిధంగా మరి బీఆర్ఎస్ భవన్లో దాదాపు 3,000 మందికి పైగా మొత్తానికి భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రము మొత్తం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలి, కానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడొద్దు, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టొద్దు, అందుకే వాళ్ళు శాంతియుత నిరసన తెలియచేయాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సిట్ విచారణ ఎలా కొనసాగించబోతున్నారు, ఎలా ప్రారంభం కాబోతుంది, ఎంతమంది ఆఫీసర్స్ అనేది కూడా ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికి పరిస్థితి మాత్రం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి మొత్తము నందినగర్ బస్టాప్ నుంచి కూడా 5-6 ప్రాంతాలలో మొత్తం ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు తెలుస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ ఇంటి ప్రాంగణంలో కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఇక్కడ ప్రజలు కూడా అంటే మెయిన్గా ముఖ్యమైన వెహికల్స్ మాత్రమే అలో అవుతున్నాయి, అన్ని వెహికల్స్ని ఇక్కడ అలో చేయట్లేదు. అలాగే ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు డైలీ కూడా వాళ్ళు ఉపాధి కలిగించుకునే షాప్స్ అన్నీ కూడా ఈరోజు మ్యాక్సిమం క్లోజ్ చేయించారు ఇక్కడ. ఎందుకంటే ప్రజలు క్రౌడ్ ఇక్కడ పెరగడం వల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ డీసీపీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే చాలామంది ఒక్కొక్కరుగా పోలీస్ సిబ్బంది ఇక్కడికి చేరుకుంటున్నారు, సిట్ అధికారులు చేరుకుంటున్నారు. మరి సజ్జనార్ చేరుకుంటున్నారా? సజ్జనార్ నేతృత్వంలోనే ఇప్పుడు విచారణ జరగబోతుంది అని తెలుస్తూ ఉంది. అందుకు మరి ఇక్కడ కేసీఆర్కి జరగబోతున్న విచారణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కి సిట్ నోటీసులు అందించడం ఏంటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈయన దాకా అసలు రాదు అని చెప్పేసి మొన్నటి వరకు చర్చ జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా సిట్ నోటీసులు అందడంతో చాలా అంటే చాలా ఉద్రిక్తంగా మారింది అని చెప్పుకోవచ్చు, ఆసక్తికరంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి విషయాలు వెల్లడించబోతున్నారు కేసీఆర్, ఎలాంటి క్వశ్చన్స్ సంధించబోతుంది సిట్ అధికారులు అని చెప్పేసి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారడమే కాకుండా ఒక ఎగ్జైట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి కేటీఆర్ని లోపల ఆయన విచారణ సమయంలో నేను నందినగర్ నివాసంలోనే ఉంటాను అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడికి కేటీఆర్ చేరుకున్నారు. మరి ఆయనను ఇక్కడ సిట్ అధికారులు ఉంచుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కళ్యాణ్ రైట్ నిర్మల, మీరు ఒకసారి లైన్లో అలానే ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, ఇటు హరీష్ రావు తర్వాత ఇటు కేటీఆర్, దాని తర్వాత ఇటు సంతోష్ కుమార్, మొత్తానికైతే మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మొత్తానికి ఈ ముగ్గురిని కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, కేసీఆర్ రిలేటివ్స్ అని చెప్పుకోవచ్చు, ఈ ముగ్గురిని ఇటు సిట్ ఇన్వెస్టిగేషన్కి పిలిచిన తర్వాత ప్రస్తుతానికి కేసీఆర్కి దానికి సంబంధించిన నోటీసులు తన నందినగర్లోని నివాసానికి ఇటు సిట్ అధికారులు దాన్ని స్టిక్ చేశారు. దాని తర్వాత ఆయన దాని మీద స్పందించి ఒక లెటర్ని కూడా ఆయన రాయడం జరిగింది. ఆ లెటర్లో చాలా క్లియర్గా నా జూబ్లీహిల్స్ పరిధిలోకి నా నివాసం రాదు, అలాగే నా ఇంటికి నందినగర్లోని నా నివాసానికి మీరు స్టిక్ చేయడం కూడా సరైనది కాదు, అయినా కూడా నేను ఇన్వెస్టిగేషన్కి నేను సహకరిస్తాను అంటూ ఆయన కామెంట్ చేశారు. అండ్ 65 ఏళ్ళ వయసు పైబడిన వ్యక్తులకు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అంటూ మొత్తానికైతే లీగల్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఆయన మెన్షన్ చేసి తన నందినగర్లోని నివాసంకి రండి, అక్కడ నేను సహకరిస్తాను సిట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇటు కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా పిలుపునిచ్చారు. నిరసనని తెలియపరచాలి అంటూ, ప్రొటెస్ట్ చేయాలి అంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి నందినగర్లోని నివాసానికి ఇటు కేటీఆర్ చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి, అక్కడి నుంచి కేసీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు నందినగర్కి చేరుకోబోతున్నారు. మరోపక్కన ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన భవన్లో
ఇటు తెలంగాణ భవన్లో 3,000కు పైగా అక్కడ భోజన ఏర్పాట్లు జరిగాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు 3,000కు పైగా ఇటు తెలంగాణ భవన్కి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, నేతలు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చేరుకోబోతున్నారు. మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. అలాగే పోలీసులకు సంబంధించిన భద్రతా బలగాలు అక్కడ మన విజువల్ కింద రైట్ సైడ్ విజువల్ మనం చూడొచ్చు. ఇటు కేబీఆర్ పార్క్ సైడ్ నుంచి ఎంట్రీ కావచ్చు, అలాగే ఇటు కాలనీ లోపల నుంచి ఉన్న ఎంట్రీ కావచ్చు, అన్ని ఎంట్రీస్ని కూడా ప్రస్తుతానికి బ్లాక్ చేశారు. అక్కడికి కార్యకర్తలు ఎవరు రాకుండా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద 800కు పైగా పోలీసు బలగాలు అక్కడ మోహరించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల నుంచి మొదలుకొని, ఇటు కేబీఆర్ పార్క్ నుంచి మొదలుకొని, ఇటు తన నివాసం పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీస్కి సంబంధించిన రోడ్స్ అన్నింటినీ కూడా బ్యారికేడ్స్ తోని ప్రస్తుతానికి బ్లాక్ చేశారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు ఇటు రావద్దు అంటూ హెచ్చరికలను కూడా జారీ చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇటు సిట్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ సజ్జనార్ మరి దీనిపై స్పందించబోతున్నారా, ఎలాంటి ఆంక్షలను విధించబోతున్నారు, ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. మరి కేసీఆర్ దీనికి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడబోతున్నారు, ఇన్వెస్టిగేషన్ తర్వాత తను మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ కానీ, తన ఫ్యామిలీకి సంబంధించిన ఇటు హరీష్ రావు కానీ, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఇటు కేటీఆర్, అలాగే ఇటు కేటీఆర్తో పాటు ఇటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వీళ్ళందరి గురించి మాట్లాడతారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక మెసేజ్ని అయితే ఇచ్చారు. దాన్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇట్ ఈస్ లెర్న్డ్ దాట్ సిట్ ఆఫీషియల్స్ హ్యావ్ సమండ్ కేసీఆర్ ఎక్స్ సీఎం టు బి ప్రజెంట్ ఇన్ హిస్ రెసిడెన్స్ ఎట్ నందీనగర్, హైదరాబాద్ on February 1st to cause inquiries into a case over illegal phone tapping during BRS regime. Resenting the summons, BRS leaders activists are contemplating to gather in large scale at Nandinagar, Hyderabad. Further, BRS cadres may stage surprise protests like dharna, rasta roko, rallies, burnt effigies of honorable CM etc. at all villages, mandal, district headquarters in the state. Additionally, in view of ensuing municipal elections, the BRS activists may try to escalate the issue to create law and order problems. So మొత్తం మీద ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఒక ప్రెస్ రిలీజ్ని అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఇటు ఎక్స్ సీఎం కేసీఆర్కి సంబంధించి నందినగర్ నివాసం దగ్గర